నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నవీన్ యాదవ్ గురించి చాలా నెగిటివ్ ప్రొజెక్షన్ జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ గూండా అంట, గూండాయిజం చేసేటోడంట, ఇట్లాంటిదన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు ఆయన స్కూలింగ్లో నిజంగా ఆయన ఎట్లుండే? మీ స్టూడెంట్ గురించి నెగటివ్ ప్రచారం జరుగుతుంది కదా అని చెప్పి మీరేదో డిఫెన్స్ చేసుకుంటూ అయితే డెఫినెట్లీ రావద్దు. స్కూల్లో 13 years అండి. ఇంత ఈజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్. చిన్నప్పటి నుంచి కూడా ఆయన హెల్పింగ్ నేచర్ అయినా అంటే బస్తీ పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్న ఇది లేదు, వాళ్ళకి మీడియాలో చెప్తున్నా కదా ఇట్లా అట్లా, దట్స్ ఆల్ ఫాల్స్. అడగండి, ఒక స్క్వేర్ యార్డ్ ఎవరిదైనా కబ్జా చేస్తుంటారు. నెగిటివ్ ఎందుకు ప్రచారం జరుగుతుంది అన్నట్టు బిజినెస్ అయిపోయిందండి సోషల్ మీడియా. స్కూలింగ్ టైంలోనే అడుగుతారు కదా, నీకు పెద్ద అయిన తర్వాత నువ్వు ఏమవుతావు ఏంటి అని. నవీన్ యాదవ్ అప్పుడు ఏమన్నాడంటే, మా అమ్మ నాన్న చదువుకోలేదు. మీరు ఎప్పుడైనా అనుకున్నారు సార్ నవీన్ యాదవ్ మేబీ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతాడు, పొలిటీషియన్ అవుతాడు అని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? హెడ్ బాయ్ హూస్ టు స్పీక్ అండ్ వెల్కమ్ ద గెస్ట్ అండ్ ఆల్ దట్. సో ఆ క్వాలిటీస్ ఉన్నది బాబుకి. ఇట్లా నెగటివ్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది సార్? అనిపిస్తుంది, నేను మనకు బాగా అనిపిస్తుంది. బికాజ్ 3 times ఈ స్టూడ్ కొట్లాడాడు. చనిపోయిన తర్వాత సునీత గారికి ఇచ్చారు, తనకు సింపతి ప్లస్ అవుతుంది అని. బట్ నవీన్ యాదవ్కి కూడా సింపతి ప్లస్ అవుతుంది అని అంటున్నారు. నిజంగా సింపతి ఉందా నవీన్ యాదవ్ మీద? అది ఇంట్లో కూర్చుని లాస్ట్ మినిట్లో వచ్చేది పోయేది అట్లా కాదు. ఎలక్షన్ 1 year ముందు 5 years కంటిన్యూస్గా పనిచేస్తానే ఉంది. గెలవలేదంటారు. ఇంత మాస్ పీపుల్లో ఉండి కూడా ఎందుకు గెలవలే? ఇన్ని సేవా కార్యక్రమాలు చేసి కూడా ఎందుకు గెలవలే? ఐ వుడ్ కన్సిడర్ 2 factors. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ మనకు తెలుసు. ఇంకొక 12 రోజుల తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి. అందరూ కూడా క్యాండిడేట్ ఎట్లా ప్రచారం చేస్తున్నారు, పార్టీలన్నీ కూడా ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాయి, గతంలో ఎమ్మెల్యే ఎవరు, సింపతి వర్కౌట్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఇంకో యాంగిల్ కూడా ఉంది కదా, అదేంటి అని అంటే యాక్చువల్లీ స్కూలింగ్ ఎట్లా జరిగింది, క్యాండిడేట్స్ ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ స్కూలింగ్ ఎక్కడ జరిగింది, వాళ్ళు ఏం చదువుకున్నారు ఏంది అనేది కూడా చాలామంది వెతుకుతున్నారు. క్యాండిడేట్స్ ఏమేం చదువుకున్నారు, ఏం చేసినారు ఏంది అనేది. ఎస్పెషల్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ సీట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి నవీన్ యాదవ్ గురించి చాలా నెగిటివ్ ప్రొజెక్షన్ జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ గూండా అంట, గూండాయిజం చేసేటోడంట, ఇట్లాంటిదన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు ఆయన స్కూలింగ్లో నిజంగా ఆయన ఎట్లుండే? ఆయన ఎట్లా చదువుకున్నాడు? అట్లనే ఇప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతుందో అట్లనే ఉండేనా? ఇదన్నీ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకనే వెతికి రీసెర్చ్ చేసి ఎక్కడ చదివిండు ఏంది అనేది స్కూల్ని పట్టుకొని, స్కూల్ ప్రిన్సిపల్ మనతో పాటు ఉన్నారు ఎంఎం నాయుడు గారు. ఆయన స్కూల్ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ కరెస్పాండెంట్ కూడా. సో మొత్తం నవీన్ యాదవ్ అంటే ఏంది, చిన్నప్పటికెళ్ళి పెద్దగా అయ్యేంత వరకు ఆయన ఏంటిది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది కూడా నిజాలే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లున్నారు సార్? బాగున్నా. ఎస్ సార్. ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఏంటంటే, మీ స్టూడెంట్ గురించి నెగటివ్ ప్రచారం జరుగుతుంది కదా అని చెప్పి మీరేదో డిఫెన్స్ చేసుకుంటూ అయితే డెఫినెట్లీ రావద్దు. నేను అస్సలు చేయను. ఎస్, నిజాలే చెప్పండి సార్. మా స్కూల్ మోటే ట్రూత్ ఇస్ గాడ్ అండి. మేము అస్సలు చెప్పం. ఆల్ రైట్ సార్. సో టు స్టార్ట్ నవీన్ యాదవ్ గురించి, సార్ నవీన్ యాదవ్ జాయిన్డ్ స్కూల్ ఇన్ నర్సరీ అండి. నర్సరీ నుంచి 10th class వరకు ఆల్మోస్ట్ 13 years మా స్కూల్లోనే చదువుతున్నాడు. అచ్చా. ఒక గ్రేట్ ఇన్సిడెంట్ ఏంటంటే, నవీన్ యాదవ్ ఫాదర్ ఆయన ఎడ్యుకేషన్ లేకుండా, వాళ్ళ మదర్ ఎడ్యుకేషన్ లేకుండా మా పిల్లలు అందరూ, ఆయన ఈ సన్ 2 sons 3 daughters అందరినీ నా స్కూల్లోనే చదివించాడు. ఇదే స్కూల్లో మనం ఎక్కడైతే కూర్చున్నామో ఇదే స్కూల్లోనే చదివించాడు. నర్సరీ నుంచి 10th వరకు. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే పట్టుదల.
ఓకే. ఎడ్యుకేషన్ అంటే మా పిల్లోడు పైకి వస్తాడు. ఎందుకు అంటే అమ్మ నాన్న చదువుకోలేదు కాబట్టి నా పిల్లలు చదువుకోవాలి అనుకున్నాడు, అంతేనా? అది కూడా 45 years బ్యాక్ అండి, నాట్ నౌ. ఇప్పుడు కాదు, ఇప్పుడైతే అందరికీ ఎడ్యుకేషనే కావాలా. అవును. ఈవెన్ బీదవాడికి పాపము కాన్వెంట్ స్కూల్ ఇది అంత పెద్ద స్కూల్సే కావాలి, ప్రైవేట్ స్కూల్. బట్ 45 years బ్యాక్ వాళ్ళకి ఈ ముందు చూపు ఉన్నింది. మా పిల్లలు పైకి రావాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ముఖ్యం. ఓకే. ఎందుకు మీ ఇంకా వేరే స్కూల్స్ కూడా ఉండే ఉంటాయి కదా, ఎందుకు మీ స్కూల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు మరి? ఎందుకంటే శ్రీశైలం యాదవ్ నా చాలా క్లోజ్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే, మాకు మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉన్నింది, మేము ఇక్కడే, మా ఫాదర్ రిటైర్ అయినారు. అప్పుడు శ్రీశైలం యాదవ్ గారు పక్కనే వీడిలో ఉన్నాడు. సో అప్పటి నుంచి మేము ఆడుతూ పాడుతూ అక్కడి నుంచి మేము పైకి వచ్చాం. మా ఏజ్ కూడా సేమ్, శ్రీశైలం యాదవ్. సో ఈ పిల్లలు కూడా మా ముందరే పుట్టారు. మీ దోస్తులా? చాలా దోస్తులు, చాలా అంటే చాలా, ఇట్లా కూడా కాదు, చాలా క్లోజ్. బట్ దాని గురించి నేను సపోర్ట్ చేయను. నేను ఏది నిజము నిజమే చెప్తాను. అంటే దోస్తు పిల్లగాళ్ళు అనగానే ఏం అల్లరి చేసినా కూడా పెద్ద పట్టించుకోకుండా ఆచలో ఏం కాదురా అని అట్లేమన్నా చేసిరా? ఇంపాసిబుల్ అండి. అవునా? స్ట్రిక్ట్ ఉంటుండేనా? చాలా స్ట్రిక్ట్. ఆ రోజులో కొట్టాము జేమ్. అవునా? నో క్వశ్చన్. ఓకే. నో క్వశ్చన్. సో అప్పటి నుంచి నేను చూస్తున్నా ఈ మొత్తం ఫ్యామిలీని. ఎప్పుడు శ్రీశైలం యాదవ్ గారు వచ్చి ఏం అట్లా చెప్తారు కదా, గూండా ఇది అది అని బాగా ప్రచారం ఉంది సార్. ఏం సార్ మీ దోస్త్ అన్నారు కాబట్టి మీరు నిజం చెప్పాలి. నిజంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా గూండాయిజం చేసే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా? కాదం. అబౌట్ 45 years బ్యాక్ లా అండ్ ఆర్డర్ ఇంత స్ట్రిక్ట్గా లేదు, మీకు కూడా తెలుసు. అప్పుడు పోలీస్ స్టేషన్స్ కానీ ఇది కానీ అది కానీ చాలా లా అండ్ ఆర్డర్ ఒక దే వాజ్ డెఫినెట్లీ కొద్దిగా ల్యాండ్స్ ఇవి అన్నీ ఉన్నాయి. సో అప్పుడు బీయింగ్ బిగ్ లీడర్ ఇన్ యూసుగూడ బస్తీ, అప్పుడు ఈ గాట్ గుడ్ నేమ్ ఆఫ్ హెల్పింగ్ ద పువర్. ఎవరన్నా వాళ్ళు కబ్జా ల్యాండ్ చేస్తే వాళ్ళని విడిపించేవాళ్ళ, వాళ్ళ చేతిలో పెట్టేవాళ్ళ. బికాజ్ మన మందూరు ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం ఇక్కడ. వెదర్ ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్, ఏం కులము ఇది ఏం లేదండి మాకు. నేను ఇన్ఫ్యాక్ట్ చాలా మందితో ఈ బస్తీలో మేము ఆడుకున్నాము, పాడుకున్నాము. సోషల్ ఫంక్షన్స్, ఫిలిమ్స్ పోతే శీష్మాలు లేకపోతే విజయలక్ష్మి థియేటర్కి అప్పుడు ఉండేది. మేమందరూ కలిసిపోయేవాళ్ళం. ఈవెన్ దో నేను ఎడ్యుకేటెడ్, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, ఏం డిఫరెన్స్ లేదు. మేమందరూ కలిసిపోయేది. వాళ్ళు కొద్దిగా ఇంగ్లీష్ నేర్చుకున్నాను నా దగ్గర, బికాజ్ మా ఫాదర్ ఆర్మీ ఆఫీసర్, నేను బాంబే నుంచి వచ్చాను. సో అప్పుడు మాకు ఎడ్యుకేషన్ బాగునింది. సో నేను కూడా చెప్తానే ఉన్నా, అరే ఎడ్యుకేషన్ చేయాలంటే. అప్పుడు ఈయనకి చాలా ముందు చూపు. శ్రీశైలం యాదవ్ ఏందో ఎడ్యుకేషన్ కాదు, లేకపోతే ఆయనకి చాలా వెరీ బ్రిలియంట్ పర్సన్, వెరీ స్ట్రీట్ స్మార్ట్, వెరీ స్ట్రీట్ స్మార్ట్. ఎవరితో ఎట్లా పోవాలా, ఎట్లా చేయాలా, ఎవరికి మర్యాద ఇవ్వాలా, ఎవరికి ఎట్లా చేయాలి, ఆయన చాలా స్ట్రీట్ స్మార్ట్ అట్లా. అట్లనే పిల్లలు కూడా, ఎస్పెషలీ నవీన్ యాదవ్ ఆ స్మార్ట్నెస్ నేర్చుకున్నాడు. ఇప్పుడు కూడా నవీన్ యాదవ్ ఎవరితో కొట్లాట పెట్టాడు, ఎవరితో దాదాగిరి చేయడు, ఎవరితో ఇది చేయడు. స్కూల్లో 13 years అండి, ఇంత ఒక్క కంప్లైంట్ కూడా లేదా, ఇంత బ్లేమ్ కూడా లేదు. అవునా? నేను టీచర్స్కి మీటింగ్లో చెప్పే వరకు ఎవరికి తెలియదు శ్రీశైలం యాదవ్ కొడుకు. అవునా? అండ్ డాటర్స్ అంటే ఒక ఎత్తు, వాళ్ళైతే శైలజ, మిగతా అందరూ చాలా, రమేష్ యాదవ్ పిల్లలు కూడా మా స్కూల్లో చదివారు, వాళ్ళ బ్రదర్స్ పిల్లలు. ఎప్పుడు మా స్కూల్ గేట్ లోపల వచ్చి ఏం సార్ ఇట్లా చేస్తున్నారు, ఏం లేదు, దండించు, శిక్షించు, కొట్టు, ఏమైనా ఉంటాయి. అట్లనే నేను. సో అట్లా సిన్సియారిటీ ఉన్నది, ప్రిన్సిపల్కి రెస్పెక్ట్. ఈరోజు కూడా మీరు నమ్మరు, నా ఫ్రెండే కదా శ్రీశైలం యాదవ్, నన్ను ఏమంటాడు, లేచి శ్రీరామ్ సార్ అంటాడు. అట్లా మర్యాద వాళ్ళ ఫుల్ ఫ్యామిలీకి. రమేష్ యాదవ్ అయితే నా ముందర కూర్చోడు, ఓన్ సిట్ డౌన్ అంటే. టీచర్కి అంత వాల్యూ, రెస్పెక్ట్ ఇవాళ రేపైతే లేదు. అదే రెస్పెక్ట్. అంత స్థాయి మనిషి నాకెందుకు వచ్చి కూర్చోవాల కింద. సో అట్లా ఆయన ఎప్పుడైనా నేను వాళ్ళ దావత్లు పోతే, ఇది పోతే, అరే శ్రీరామ్ సార్ వచ్చిండు, అందరూ వచ్చి గుంపలో నాతో కలిపి నన్ను విఐపి సీట్లో ముందు కూర్చోబెట్టినది చేస్తాయి. ఎందుకు చేయాలా అంటే, ఒక రోల్ మోడల్ వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి ఒక రోల్ మోడల్ అయిపోయినా. లైఫ్ ఉంటే ఇట్లా చేయవాళ్ళ.
కష్టపడితే నువ్వు పైకి వస్తావు. సో ఆ వాల్యూస్, డిసిప్లిన్, ట్రస్ట్, నిజాయితీ బి ఇన్స్టిల్డ్ చిల్డ్రన్లో. మీ స్కూల్లో చదివేటప్పుడు సార్ శ్రీశైలం యాదవ్ ఒక స్థాయిలో అప్పటి నుంచే ఉండే కదా, 100 అందరూ టైప్ ఆఫ్ పిల్లలు చదివినరా మీ స్కూల్లో? అందరూ టైప్ ఆఫ్ పిల్లలు చదువు. ఓకే, పెద్ద పిల్లలు ఏం అదేం లేదు. ఆ యూనిఫామ్ ఉంటే అందరూ ఒకటే, అందరూ ఒకటే. అందరూ ఒకటే. ఓకే. సో ఏమిది ఎవరికి తెలియదు హూజ్ నవీన్ యాదవ్ అని అసలు తెలియదా? అస్సలు తెలియదు. 10th క్లాస్ వరకు కూడా నో క్వశ్చన్. అంటే ఎందుకు వాళ్ళ help ఫ్రెండ్ చేయలేదు? Why? ఆయన అస్సలు మాట్లాడాను. ఈ వోంట్ టెల్. వెరీ క్వైట్ డిసిప్లిన్ బాయ్స్, నవీన్ యాదవ్ వెరీ క్వైట్ డిసిప్లిన్ బాయ్. క్లాస్లో అల్లరి చేయడు. టీచర్స్కి ఎంత ఇష్టం అంటే ఈజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్, అవునా? బ్రిలియంట్ ఆర్టిస్ట్ ఈస్. దట్స్ వై ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీఆర్క్ వేర్ హిస్ టాలెంట్ కమ్స్ అవుట్. సో అట్లా క్యారెక్టరు, కాండక్టు అండ్ హీ గాట్ 95% 10th క్లాస్లో. స్టార్టింగ్ నుంచి మెరిట్ స్టూడెంట్. మెరిట్ స్టూడెంట్. అండ్ ఎప్పుడు ఏం అల్లరు కానీ ఏం, ఇన్ఫ్యాక్ట్ వేరే పిల్లలు యూ విల్ టెల్ దెమ్ ఐ సెడ్ నవీన్ యు ఆర్ ద మానిటర్, లుక్ ఆఫ్టర్ అంటే ఫినిష్డ్. ఈ లుక్ ఆఫ్టర్, యూ మేక్ ఎవ్రీబడి అండర్స్టాండ్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఇన్ దోస్ డేస్ ఆజ్ ద ఓన్లీ స్కూల్ అండి ఇక్కడ. అవునా? ఓకే. సో బస్తీ పిల్లలందరూ వాళ్ళకి చదువు అనేసి ఒక ఇది వచ్చేసింది, చదవాలి. ఇప్పుడు చాలా పిల్లలు ఇన్ఫోసిస్ చేసి ఇది చేసి అమెరికా అందరూ ఫ్యామిలీయే వెళ్ళిపోయారు. అవును, అవును. అట్లా వీళ్ళందరూ ఇక్కడే అంటే నవీన్ యాదవ్ ఏమైనా చెప్తే వినేవాళ్ళు. ఓకే. హీ హ్యాడ్ దట్ కంట్రోల్ ఆన్ దెమ్. సో ఆ కంట్రోల్ ఇప్పుడు కూడా ఆ స్థాయిలోనే ఉన్నారు. ఇప్పుడు ఏమైనా అంటే కూడా రెస్పెక్ట్, ఏమైనా కావాలంటే ఫస్ట్ నవీన్ యాదవ్ విల్ గో అండ్ హెల్ప్. ఆ హెల్పింగ్ నేచర్ ఉంది ఎడ్యుకేషన్తో పాటు. అవును, చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అనేసి ఒక, అంటే చాలానే అందరికీ చేశారు అనేది ఒక చర్చ సార్. చిన్నప్పటి నుంచి కూడా ఆయన హెల్పింగ్ నేచర్ అయినా అంటే ఇక్కడ చాలా హెల్పింగ్ నేచర్. పిల్లలకి బుక్స్ లేకుండే బుక్స్ యూస్ టు బై దెమ్ నోట్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్. ఓకే. అంత నేచర్ ఉంది. అంటే మన బస్తీ పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్న ఇది లేదు, వాళ్ళకి సరిగా స్థాయి లేదు కొనే దానికంటే హీ యూస్ టు బై దెమ్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగ్స్ అండ్ సే కమ్ టు స్కూల్. అంత ఇది ఉంది బిల్డప్. అండ్ నాట్ ఫర్ ఎనీ ఏదో నేను టుమారో ఎమ్మెల్యే అవుతాను అది కాదు. వీళ్ళు చదవాల, చదివితే వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. వీళ్ళు బస్తీ మొత్తం పైకి వచ్చేస్తుంది. టుడే యూ విల్ నాట్ సీ ఎనీ బస్తీ, అన్ని బిల్డింగ్స్ వచ్చేస్తాయి, అందరూ ఒక స్థాయికి వచ్చేస్తారు ఎడ్యుకేషన్తో. ఎడ్యుకేషన్ మీడియాలో చెప్తున్నా కదా ఇట్లా అట్లా, దట్స్ ఆల్ ఫాల్స్ అండి. టుడే ఆల్సో ఓకే దే మే బీ ఫర్ ఎవ్రీ పొలిటీషియన్ ఏదో ఒక ఇది ఉంది, కేసెస్ ఉంటాయి. అది మీకు తెలిసిందే. ఇవాళ రేపైతే అపోజిషన్లో ఉంటే వాళ్ళు కేసు పెట్టేస్తారు. ఇట్స్ వెరీ ఈజీ. అండ్ వీళ్ళు ఇక్కడ వస్తే వాళ్ళ మీద కేసు పెడతారు. సో క్విడ్ ప్రోక్యో ఎప్పుడో నడుస్తూనే ఉంటుంది పాలిటిక్స్లో. సో అట్లా ఎన్ని కేసెస్ ఉన్నాయి, గూండా ఏం లేదు. అడగండి, ఒక స్క్వేర్ యార్డ్ ఎవరిదైనా కబ్జా చేస్తుండ, నేను రిజైన్ అయిపోతా. ఇన్ఫ్యాక్ట్ హెల్ప్ చేసేనా ఎక్కువ. మరి ఎందుకు సార్ హెల్ప్ చేసే వ్యక్తి గురించి ఇంత నెగటివ్ ఎందుకు ప్రచారం జరుగుతుంది అన్నట్టు? బిజినెస్ అయిపోయిందండి సోషల్ మీడియా. బికాస్ టుడే చిల్డ్రన్ అబౌవ్ 18 or 16 or 12 ఈవెన్ 10th క్లాస్ అండ్ ఆల్, నేను అలౌ చేయను ఫోన్స్ ఆఫ్ కోర్స్. వాళ్ళంతా ఏమి ఫ్రీ టైంలో ఓన్లీ సోషల్ మీడియా చూస్తూనే ఉంటారు. అండ్ నవీన్ యాదవ్ ఈజ్ అ వెరీ పాపులర్ క్యారెక్టర్. సో ఏమైనా చీమ కుడితే కూడా అరే నవీన్ యాదవ్ చీమ కుట్టింది, ఎట్లా కుట్టింది, ఏం చేశాడు, అంతే. సో దీంతో ఈ అపోజిషన్ వాళ్ళు బురద చల్లుతున్నారండి. దట్ ఈస్ ఆల్ ఐ కెన్ ఓన్లీ సే దట్. మీరు 10 years ముందు చూడండి, 10 years ఓకే అపోజిషన్ క్యాండిడేట్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎవరో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం అభివృద్ధి చేశారండి? ఆయన కూడా సారీ లేట్ ఎమ్మెల్యే గారు, గాడ్ బ్లెస్ హిస్ సోల్, ఆయన కూడా గ్యాంగ్తోనే పోయేవాళ్ళు. ఆయన మనుషులు కూడా ఎల్లారెడ్డిగూడలో చాలా కేసెస్ ఉన్నాయి వాళ్ళ మీద. నాకు తెలిసింది మీడియాలో వస్తూనే ఉంది. అప్పుడు పోలీస్ ఏం చేస్తారో అప్పుడు పోలీస్ ఒక ఫేవరెటిజం, ఇది మామూలే కదా. ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీకి పోలీస్ హెల్ప్ చేస్తారు. సో సేమ్ థింగ్ ఇప్పుడు అన్నీ తీస్తున్నారు బయట, ఆ పోలీస్ కేసెస్ కనిపిస్తున్నాయి. అదర్వైజ్ నెవర్ హెజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఫైట్. ఇన్ఫ్యాక్ట్ ఫైట్స్ని యాజ్ ఈ బీ మోర్ ఆఫ్ అ పీస్ఫుల్ యుఎన్ఓ అంటారు కదా, యుఎన్ఓ మనిషి నవీన్ యాదవ్.
ఓకే. జనరల్లీ స్కూలింగ్ టైంలోనే అడుగుతారు కదా, నీకు పెద్ద అయిన తర్వాత నువ్వు ఏమైతావు ఏంటి అని అడుగుతుంటారు కదా సార్, మీరు కూడా అడిగే ఉంటారు కదా. సో 100%. యా ఏం చెప్పిండ్రు? ఫేర్వెల్ అడిగేటప్పుడు ఎవ్రీ బాయ్ గర్ల్ హ్యాస్ టు కమ్ ఆన్ ద స్టేజ్, ఆ, చెప్పాలా అచ్చా. నేను డాక్టర్ ఇంజనీర్. ఆయన నవీన్ యాదవ్ అప్పుడు ఏమన్నాడంటే, మా అమ్మ నాన్న చదువుకోలేదు, ఓకే. నేనైతే చదివి మా పేరెంట్స్ని ఒక స్థాయికి తీసుకెళ్ళాలి, ఓకే. అది నా గోల్. ఇంజనీరింగ్ కానీ ఆర్కిటెక్చర్ కానీ, నాకు ఆర్కిటెక్చర్ కూడా చాలా ఇష్టము, నాకు ఇంజనీరింగ్ కూడా చాలా ఇష్టము, దాంట్లో చదివి నేను పైకి వస్తాను. అండ్ చూస్ ఈ వాజ్ బ్రిలియంట్ 90%. అక్కడి నుంచి బీఆర్ చేసి ఆ స్థాయికి రావాలంటే చాలా ఇంపార్టెంట్ ఫౌండేషన్, స్కూల్ ఫౌండేషన్ వెరీ ఇంపార్టెంట్. అవును అవును యా వాట్ వాల్యూస్ మనం స్కూల్లో టీచ్ చేస్తే ఆ వాల్యూసే పైకి వస్తాయి. అండ్ పేరెంటల్ వాల్యూస్ ఆల్సో. అవును అవును వాళ్ళ అమ్మ చాలా స్ట్రిక్ట్, నానైతే ఆఫ్కోర్స్ బిజినెస్ చేస్తానే ఉంటారు, బట్ అమ్మ చాలా స్ట్రిక్ట్. ఓకే. ఇంటికి వస్తేనే అందరినీ చదివేయాలా, అందరూ కూర్చొని, అందరూ పిల్లలు, ఆల్ ఈజ్ చిల్డ్రన్, ఆల్ సిస్టర్ యాదవ్ చిల్డ్రన్ ఆర్ బ్రిలియంట్, బ్రిలియంట్. ఈవెన్ టుడే ఐ కోట్ ఇన్ మై స్టాఫ్ మీటింగ్స్. I said, see, illiterate people don't brush them off. It does not mean మీకు మర్సిడీస్ ఉంది, మీకు ఇది ఉంది, చదువు వస్తుంది, ఏం రాదు. ఎట్లా మీ పేరెంట్స్ మిమ్మల్ని పైకి తీసుకొస్తారు, ఎట్లా పేరెంట్స్ ఆ వాల్యూస్ ఇన్స్టిల్ చేస్తారు, ఆ వాల్యూసే రేపు మీకు వస్తుంది. ఓకే. సో దాని మదర్ అండ్ మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్. ఎస్. కరెక్ట్. ఒకవేళ ఇంట్లో వాళ్ళ మదర్ పట్టించుకోకపోయి ఉంటే మాత్రం నవీన్ యాదవ్ ఈ స్టేజ్లో ఉంటారని అనుకుంటారా సార్ మీరు? ఇప్పుడు ప్రెడిక్ట్ చేయాల ప్రాఫెసీ లాగా అంటే చాలా కష్టము, బట్ డెఫినెట్లీ, బట్ రెస్పాన్సిబుల్ గర్ల్, ఇప్పుడు రెస్పాన్సిబుల్ చైల్డ్ 100%. స్టార్టింగ్ నుంచి అల్లర్ కానీ, ఇది కానీ, అది కానీ, గొడవలు కానీ ఏం లేనికి. సో డెఫినెట్లీ డిసిప్లిన్ బాయ్. మైనస్ హిస్ మామ్, వీ డోంట్ నో వాట్ ఈస్ ద స్టోరీ. ఇట్స్ ఓన్లీ హైపోథెటికల్ సిచ్యువేషన్, మేము మాట్లాడాలా. సో అది నా వల్ల కాదు ఇప్పుడు ప్రిడిక్ట్ చేసేదానికి. యా మీరు ఎప్పుడైనా అనుకున్నారా సార్ నవీన్ యాదవ్ మేబీ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతాడు, పొలిటీషియన్ అవుతాడు అని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఆ క్వాలిటీస్ ఎక్కడన్నా కనిపించాయా స్కూలింగ్లో? లీడర్షిప్ క్వాలిటీ, హీ వాజ్ అ ప్రిఫెక్ట్ స్కూల్లో. ఓకే. హీ వాజ్ అ ప్రిఫెక్ట్, ఆన్ టైమ్, డిసిప్లిన్, పంక్చువాలిటీ, స్పిక్ అండ్ స్పాన్ యూనిఫామ్, దాంట్లో ఏం లేదు. సో దట్ షోస్ ద క్యారెక్టర్ ఇస్ బిల్ట్ లైక్ దాట్ కదండి. సో ఏదో చెప్పులు వేసుకునేది, ఇది వేసుకునేది, అవుట్ సైడ్ ఆల్వేస్ టక్ ఇన్, స్మార్ట్, ఫుల్లీ డ్రెస్డ్, షూస్ పాలిష్డ్, వీళ్ళు కమ్ స్పిక్ అండ్ స్పాంగ్ స్కూల్కి. సో అప్పటి నుంచి కొద్దిగా లీడర్షిప్, ప్రీఫెక్ట్ ఉండేటప్పుడు యూస్ టు కంట్రోల్ అదర్ చిల్డ్రన్ కదా, యూస్ టు కంట్రోల్ ద చిల్డ్రన్. అసెంబ్లీలో కంట్రోల్ చేయాలా, అసెంబ్లీ తీసుకోవాలా, అసెంబ్లీలో మాట్లాడాలా. అండ్ మన వరవింద భారతిలో ఫంక్షన్స్లో యూస్ టు బీ ద బాయ్, హెడ్ బాయ్ హూస్ టు స్పీక్ అండ్ వెల్కమ్ ద గెస్ట్ అండ్ ఆల్ దట్. సో ఆ క్వాలిటీస్ ఉన్నింది బాబుకి అప్పటి నుంచి. అండ్ వాళ్ళు ఫుల్ ఫ్యామిలీ వచ్చి చూసేవాళ్ళు, మొత్తం ఫుల్ ఫ్యామిలీ వచ్చి. అండ్ శైలజ కానీ, ఇది కానీ, వాళ్ళు మీరు కలిస్తే వాళ్ళు ఎంత స్మార్ట్ ఇంగ్లీష్ మాట్లాడతారండి. నవీన్ యాదవ్ కూడా ఈ నోస్ వెరీ, బట్ బికాజ్ ఆ సిచ్యుయేషన్లో ఉండేటప్పుడు ఈ హ్యాస్ టు గో విత్ ద ఫ్లో. దట్స్ వై తెలుగులో మాట్లాడతాడు, ఉర్దూలో మాట్లాడతాడు, ఇంగ్లీష్లో అయితే బ్రహ్మాండం మాట్లాడతాడు. హ్యాండ్ రైటింగ్ ఎంత బ్యూటిఫుల్ అండి. ఐఎమ్ నాట్ బోస్టింగ్, బట్ ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. హీ హ్యాస్ దిస్ క్యారెక్టర్, అండ్ క్యారెక్టర్ మేక్స్ అ మ్యాన్ అండి. ఈవెన్ టుడే నెవర్, ఐ కెన్ నాట్ బిలీవ్ ఇట్లా గుండాయిజం, యాంటీ సోషల్, ఇది అది ఏమోమో, నేను అట్లీస్ట్ చదవను సోషల్ మీడియాలో. సో ఇది అంత తప్పు ప్రచారము, తప్పు ప్రొపగాండా. దిస్ ఈజ్ ఓన్లీ టు కిందపరిచేదానికి. అదే మీ స్టూడెంట్ గురించి ఇట్లా నెగటివ్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది సార్? అనిపిస్తుంది, నేను మనకు బాధ అనిపిస్తుంది. బికాస్ 3 times ఈ స్టూడ్ కొట్లాడాడు, వన్ ఇండిపెండెంట్ లాగా, వన్స్ విత్ ఎంఐఎం సపోర్ట్, అనదర్ వన్ విత్ అగైన్ ఇండిపెండెంట్, సాక్రిఫైస్ ద సీట్ లాస్ట్ టైం. అంతా చేసి కూడా హీ స్ట్రగుల్డ్, హీ డిడ్ంట్ గివ్ అప్. 15 years in politics and to fight is not easy అండి, ఫర్ ఎనీబడి. ఎనీబడి కూడా రిటైర్డ్ అండ్ సైడ్ నాకెందుకు ఈ బాధ అనేసి, అండ్ దే కూడా రిటైర్డ్ అండ్ సైడ్లో, బికాస్ పొలిటికల్ ఫ్యామిలీ కాదు వాళ్ళది. పొలిటికల్ ఫ్యామిలీ నుండి ఆ స్థాయి నుంచి వాళ్ళు బ్రదర్, సిస్టరు, మదరు అందరూ వస్తారు, బట్ ఆ స్థాయి కూడా లేదు. అట్లా కొట్టలాడాలంటే ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ ఈజీ. అండ్ మాగంట, యూ టేక్ ద అపోజిషన్ క్యాండిడేట్, హీస్ గాట్ 15 years ఎక్స్పీరియన్స్.
So that is not an BJP candidate. I don't know much about because లంకల దీపక్ రెడ్డి. వాళ్ళు ఈ మధ్యలోనే దిగారు తెలంగాణలో. అవును. ముందు అయితే లేరు తెలంగాణలో. అవును. 15-20 years back there was no BJP. సో అట్లా అంటే ఐ రియలీ అప్రిషియేట్ హిజ్ పర్సివియరెన్స్, స్టెడ్ ఫాస్ట్నెస్, హిజ్ వన్ సైడెడ్ అంబిషన్. నేను కావాలా, నేను ఈ స్థాయికి రావాలా, ఆ పట్టుదల ఉండాలా మనిషిలో. అండ్ 15 years స్ట్రగుల్ అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. బికాజ్ ఆయన ఓన్ డబ్బులు ఖర్చు పెట్టాలా, సోషల్ వర్క్ చేయాలా, బీద వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, స్కూల్స్ కట్టాలి, మెడికల్ హెల్త్ అన్నీ చూసుకుంటాడు ఆ ఏరియాలో. అన్నీ టుడే ఐమ్ టెలింగ్ యూ, మినిమం నవీన్ యాదవ్ 30,000తో గెలవాల మినిమం నా ఎస్టిమేట్లో. అవునా? నా ఎస్టిమేట్లో 100%. అంత మంచి పేరు ఉంది అని. సో వన్ సైడెడ్ ఓటింగ్ జరగాలి సార్ మీరు చెప్పినట్టు. అంటే పాపులేషన్ డైనమిక్స్ చూస్తే మైనారిటీస్ 1 lakh ప్లస్, అవును, బీసీస్ 1 lakh ఆల్మోస్ట్ 80+, మిగతా అన్ని స్మాల్ 10%, 8%, 6%, 7%. సో ఇట్లా చూస్తే డెఫినెట్లీ దెర్ హ్యాస్ టు బి దిస్ టైమ్ హీ షుడ్ విన్. యా, He should win. It should be a cakewalk for him. Azharuddin given MLC is the best డిసిషన్ అంటారు. decision and best అవునా? decision. Yes. అవునా? Azharuddin is not a local కదండి. ఇక్కడ లోకల్ వేరే దీంట్లో ఉంటారు ఆయన. ఈజ్ నాట్ విత్ ద మాసెస్. టుడే యూ హ్యావ్ టు రోమ్ విత్ ద మాసెస్ అండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. మాసెస్ లేకుంటే నువ్వు సింపతి వేవు, ఇది వేవు, ఆ వేవు అంటే అది ఏం చల్లదు. కరెక్ట్ పాయింట్కి వచ్చారు సార్. సింపతి వేవ్ అనేది పెద్ద ఎత్తున చర్చ ఉంది సార్. ఇప్పుడు మీకు తెలుసు కదా, మాగంటి గారు Yes. చనిపోయిన తర్వాత సునీత గారికి ఇచ్చారు, తనకు సింపతి ప్లస్ అవుతుంది అని. బట్ నవీన్ యాదవ్కి కూడా సింపతి ప్లస్ అవుతుంది అని అంటున్నారు. నిజంగా సింపతి ఉందా నవీన్ యాదవ్ మీద? 100% ఉందండి. అండ్ ఈజ్ మాస్ మ్యాన్. అది ఇంట్లో కూర్చుని లాస్ట్ మినిట్లో వచ్చేది పోయేది అట్లా కాదు. ఎలక్షన్ 1 year ముందు 5 years కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉంటారు. ఎవరైనా ఫోన్ చేస్తే, ఎవరైనా ఇంటికి పోతే అక్కడే ఒక దర్బారు ఉంటుంది. ఆ దర్బారులోనే ఏమైనా పంచాయతీ ఏమైనా ఉంటే అక్కడే సెటిల్ చేసి, సరే నేను తీసుకుని ఐ హెల్ప్ యూ అవుట్. ఎస్పెషలీ బీద వాళ్ళకి, పెద్దవాళ్ళకి కూడా వాళ్ళకి ఏమైనా 5 మంది ప్రాబ్లం ఉంటే ఆయన పోయి ముందర ఈజ్ లీడర్. He'll go on. Where about sympathy, poor thing, she cannot do all these things. And పాపం ఏరియా కూడా సరిగా తెలియదు కదండి. ఏరియా ఎక్కడ తెలుస్తుంది? మాగంటి గారు అయితే ఆయనకి తెలుసు, బికాస్ 10 years ఉన్నారు ఇక్కడ. బట్ ద ప్రెసెంట్ క్యాండిడేట్ డజంట్ నో ద ఏరియా ఆల్సో ప్రాపర్లీ. ఎక్కడ ఏంటి మనకు తెలుసు. 55 years ఇక్కడ ఉన్నానండి, 55 years. సో నాకు ఇన్ అండ్ అవుట్ తెలుసు. బోరబండ కానీ, మోతీనగర్ కానీ, ఇది నవీన్ యాదవ్కి అన్నీ తెలుసు. గల్లీ తెలుసు ఆయనకి. హూ నోస్ ద టోపోగ్రఫీ అట్లా. ఎనీబడి కెన్ అప్రోచ్ హిస్ హౌస్ ఎనీ టైమ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజన్, నథింగ్. ఓకే, గతంలో ఆయన 3 times పోటీ చేశారు కదా సార్. పోటీ చేసిండ్రు, ఓడిపోయిన తర్వాత కూడా జనాలలో ఉన్నారా? 100%. గేవ్ అప్. అదే అంటున్నాను కదండి, ఆ పట్టుదల ఉంది. ఈసారి కాకపోతే ఓకే, నెక్స్ట్ టైం ఇట్ డజంట్ మ్యాటర్ హౌ హార్డ్ యూ ఫాల్. ఎందుకు గెలవలేదంటారు? ఇంత మాస్ పీపుల్లో ఉండి కూడా ఎందుకు గెలవలే? ఇన్ని సేవా కార్యక్రమాలు చేసి కూడా ఎందుకు గెలవలే? ఐ వుడ్ కన్సిడర్ 2 factors అండి. ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ లేట్ మాగంటి గారు. నా ఫ్రెండ్ కూడా ఆయన చెప్పాలంటే. మాగంటి గారు టీడీపీ నుంచి ఇమీడియట్ స్విచ్ అయిపోయాడు రూలింగ్ పార్టీకి. స్విచ్ అయిపోతే అక్కడ ఫోర్స్ దొరికింది. దెన్ కమ్యూనిటీ ఆల్సో. ఇక్కడ మీకు తెలుసు జూబ్లీ హిల్స్లో ఏ కమ్యూనిటీస్ ఉన్నాయి, డామినేషను, డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఇట్స్ ఆల్ వెరీథింగ్. అది సెకండ్ టీఆర్ఎస్ బ్యాకప్ అండి. టీఆర్ఎస్ కూడా వెరీ స్మార్ట్లీ సెకండ్ టైం కూడా ఆయనకి ఇస్తారు, థర్డ్ టైం కూడా ఆయనకి ఇచ్చారు. సో 10 years ఆయన అండ్ టీఆర్ఎస్ ఇన్ పవర్. సో డబుల్ ఇంజిన్. ఎవరైనా పవర్లో ఉంటే డెఫినెట్లీ వాళ్ళే గెలుస్తారు. సో అట్లా. అండ్ మనీ పవర్ ఈజ్ క్వైట్ అ లాట్ అలాంగ్ విత్ దట్ పోలీస్ పవర్. అన్నీ ఉంటే ఇంకా దేవుడే మా సాయం చేస్తే ఇంకా వడ్డిచ్చినవాడు మావాడు అంటే ఇంకా దేర్ ఇస్ నో ప్రాబ్లం కదండి. సో దట్ ఈస్ ద రీజన్. అండ్ హీ లాస్ట్ వెరీ మార్జిన్. హీ లాస్ట్. అండ్ వన్స్ ఎంఐఎం పుట్ అ సెపరేట్ క్యాండిడేట్
సో దాంట్లో హీ లాస్ట్ దట్ ఓట్స్. అవును. ఈవెన్ దెన్ సమ్ ఆఫ్ దెమ్ ఓటెడ్ ఫర్ హిమ్. కెన్ యూ బిలీవ్ ఇట్? అవును. హౌ కెన్ దట్ హ్యాపెన్? ఇది కూడా మైనారిటీస్ కూడా ఓటెడ్ అప్పటి నుంచి, మొత్తం ఎంఐఎంకి పోలేదు కదా. అవును. And now, best thing is MIM is withdrawing, is not putting any candidate. So that's a plus for him. Definitely a plus for him. Opposition ఏమైనా కానివ్వండి, ఇప్పుడు 10 yearsలో ఏం డెవలప్మెంట్ కాలేదండి ఈ ఏరియాలో. ఉమ్. ఎవరైనా అడగండి, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ. ఇప్పుడు అవుతున్నాయి సార్. ఇప్పుడు ఎందుకంటే బికాజ్ నవీన్ యాదవ్ ఇస్ ద క్యాండిడేట్, హీ వాంట్స్ టు డెవలప్ ద ఏరియా, గివ్ హిమ్ అ ఛాన్స్. ఈ 3 yearsలో హీల్ మేక్ ఇట్ one of the best areas and constituencies in the whole of Hyderabad. ఒక్క ఛాన్స్ ఇట్లా అందరూ అడుగుతారు కదా, ఒక్క ఛాన్స్ ఇస్తే అండ్ ఇఫ్ గ్యారంటీగా హీ విల్ మేక్ వండర్స్ బికాస్ ఈజ్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేషన్ ఈజ్ ద రోడ్ టు డెవలప్మెంట్ అండి. యా. ఇన్ ఎనీ కేస్ యూ టేక్ ఎనీవేర్. ఓకే. ఇప్పుడు టికెట్ వచ్చిన తర్వాత, పార్టీ తరఫు నుంచి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత మిమ్మల్ని వచ్చి కలిసిండ్రా సార్? అని ఎప్పుడు కలుస్తూనే ఉంటారండి. ఓ, రెగ్యులర్. ఓకే. ఈవెన్ టుడే he calls me శ్రీరామ్ సార్ అండి. ఓ, that love and affection, respect his whole family. Honorable Chief Minister Revant Reddy garu and TPCC Mahesh Gaud garu to have selected the best candidate among everybody. I was just hoping that he has no inner rivalry. I was just hoping for that. Because whether you take Anjan Kumar Yadav, he has no hold over here. Where is he? He is not even belongs to this area. So there is no question. Secondabad area ante ayaniki pattudala undi, koduku unnadu, is all that. But ikkada vachi seat kavalante ikkada as a reason oka chance icharu. He could not make it, even though being a Muslim. So give him one chance, no? Then see the difference. ఏం ఛాన్స్ ఇవ్వకుండా మీ బురద సల్తే ఆయన గుండా, ఆయన ఇది అది, అన్ని ప్రచారాలు తప్పు అండి. నాట్ వన్ సింగిల్ థింగ్ విల్ స్టిక్ టు హిమ్. ఓకే. ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు, మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి, ఏం కావాలి సార్? అసలు ఏం కోరుతుంది జూబ్లీహిల్స్ ప్రజలకి? ఏం కావాలి అసలు ఈ 10 yearsలో? అడిగేది ఏమని మేము, రోడ్స్, లైటింగ్, డ్రైనేజ్, వాటర్ లాగింగ్ చాలా ఉంటాయండి, ఎస్పెషలీ కృష్ణానగర్ ఏరియాస్. అదైతే చెరువే, అది కానీ పడవలు వేసుకొని పోవచ్చు అలా. మీరు నమ్ముతారండి, కృష్ణానగర్ చెరువు అండి. యూ డోంట్ నో, 50 years బ్యాక్ కృష్ణానగర్ కంప్లీట్ చెరువు. ఇప్పుడు అసలు చెరువులు కూడా లేవు. బికాస్ ఆ చెరువు అండి, నీళ్ళంతా అప్పుడు నిజాం టైంలో అంతా పెద్ద చెరువు. అది చెరువు మేము వి యూజ్డ్ టు క్యాచ్ ఫిష్ ఓవర్ దేర్. నౌ దట్ కృష్ణానగర్ అయిపోయింది. దట్ ఈస్ డ్యూరింగ్ అంజయాస్ టైంలో వాళ్ళు పట్టాస్ ఇచ్చేసారు. ఇట్ బికేమ్ గుడ్ పూర్ పీపుల్, స్మాల్ 200 స్క్వేర్ వాళ్ళు బిల్డింగ్స్ కట్టేశారు. సో దట్స్ ద రీజన్ అంతా వాటర్ ఫ్లో అక్కడే పోతుంది. సో దట్ ఈస్ బికమ్ దిస్ థింగ్. జూబ్లీహిల్స్లో రోడ్స్, ఒక్క రోడ్ బాగలేదండి జూబ్లీహిల్స్లో, ఎక్సెప్టింగ్ ద మెయిన్ రోడ్. అవును, ఆ గల్లీ లోపలికి లోపల పోయి ఎన్ని రోడ్ నెంబర్ 45, రోడ్ నెంబర్ 36, రోడ్ నెంబర్ దిస్ థింగ్, ఆ మెయిన్ రోడ్స్ తప్ప మిగతా చిన్న రోడ్స్కి ఏం డెవలప్మెంట్ లేదు. లైటింగ్ లేదు, లైట్స్ లేదు, లేడీస్కి భయం అక్కడ పోయేదానికి నైట్లో. సో దీస్ ఆల్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. విత్ అండ్ స్ట్రీట్లో అట్లీస్ట్ నేను చెప్తాను కానీ బస్తీల్లో లైట్స్ ఇంకా బాగున్నాయి. బస్సులో ఏం కావు, అందరూ భయపడతారు. బట్ జూబ్లీహిల్స్ డెజోలేటెడ్, ఐసోలేటెడ్ రోడ్స్, దే కాంట్ గో ఇన్ దట్, ఇట్స్ వెరీ డేంజరస్. పాట్ హోల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏం డెవలప్మెంట్ కానీ 10 yearsలో మీరు చూడండి, మెయిన్ రోడ్ తప్ప జీరో డెవలప్మెంట్ అండి. యా సార్, ఎగ్జాక్ట్లీ 45% ఓటింగ్ శాతం నమోదైంది లాస్ట్ టైం. ఈసారి పెరుగుతుంది అని అంటున్నారు. బికాస్ బై ఎలక్షన్ కదా, కొంచెం దగ్గరుండి జనాల్ని తీసుకొచ్చి ఓటింగ్ వేపిస్తారు అని అంటున్నారు. ఒకవేళ ఓటింగ్ శాతం పెరిగితే ఎవరికి కలిసి వస్తుంది సార్? నేను కూడా పొలిటికల్ సైన్స్ స్టూడెంట్. సో నేను బై ఎలక్షన్ చూస్తే జనరలీ రూలింగ్ పార్టీ విన్స్ అండి. ఆల్వేస్ రూలింగ్ పార్టీ, బికాస్ పీపుల్ బిలీవ్ మా రూలింగ్ పార్టీ గెలిస్తే మాకు అభివృద్ధి జరుగుతుంది, మాకు ఫండ్స్ వస్తాయి, మాకు ఇది వస్తాయి, అది గ్యారంటీ. బికాస్ స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ ఉండదు. వాళ్ళు సొంతంగా బికాస్ నెక్స్ట్ టైం మళ్ళీ గెలవాలా,
నెక్స్ట్ టైం మళ్ళీ జనాల దగ్గర పోవాలా ఓటింగ్కి. సో ఈ 45% 65% అవుతే ఆ ఎక్స్ట్రా పర్సంటేజ్ ఇట్ విల్ గో ఇన్ నవీన్ యాదవ్స్ పాకెట్. ఓకే 100% షూర్. ఇట్ విల్ నాట్ గో ఎనీవేర్ ఎల్స్. సింపతి విల్ నాట్ వర్క్ దిస్ టైమ్. ఓకే. స్టార్ క్యాంపెయినర్స్ ఇంకా ఎంటర్ కాలేదు, అంటే పార్టీకి సంబంధించిన అధ్యక్షులు. సీఎం రేవంత్ రెడ్డి రాలేదు, అట్లాగే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ రాలేదు, అండ్ రామచంద్రరావు గారు అయితే తిరుగుతున్నారు. మేబీ అక్కడి నుంచి ఎవరైనా అమిత్ షానో ఇంకెవరైనా వస్తారేమో మేబీ. ఆ స్టార్ క్యాంపెయినింగ్ ఇంకానైతే స్టార్ట్ కాలేదు సార్. ఒకవేళ స్టార్ట్ అయితే వాళ్ళు చెప్పిన మాటలు వింటే అటు ఇటు ఏమైనా షిఫ్ట్ అవుతుందా? కేసీఆర్ గారికి ఆయన పాపం ఆయన ఈజ్ బాదర్డ్ అబౌట్ హిజ్ ఓన్ ఇమేజ్. ఆయన వచ్చి ఓడిపోతే ఆయన ఇమేజ్ కూడా పోతుంది ఇంకా. దేర్ ఆల్ ఈజ్ వెరీ మచ్ బాదర్డ్ అబౌట్ హిజ్ ఓన్ ఇమేజ్. దట్స్ వై హీ సెండింగ్ హిజ్ లెఫ్టినెంట్స్. ఆ లెఫ్టినెంట్స్ వచ్చి వాళ్ళు క్యాన్వాస్ చేస్తున్నారు, వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. మిగతా తప్ప నోబడి, ఐ డోంట్ థింక్ సో హీ విల్ కమ్ ఆల్సో. అవునా? ఐ డోంట్ థింక్ సో. ఇన్ మై ఒపీనియన్ హీ మే నాట్ కమ్. వస్తే పెద్ద ఏం డిఫరెన్స్ ఏం పడదు. దర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్. ఈ సింపతి ఫ్యాక్టర్ కేసీఆర్ మళ్ళీ అట్లా అంటే ఈ లాస్ట్ ద మెయిన్ ఎలక్షన్స్ కదండి. సో దెర్ ఈస్ పీపుల్ ఆల్సో బికమ్ స్మార్ట్ నౌ డేస్. వాళ్ళు కూడా చూసి ఎవరు యంగ్స్టర్స్ ఎవరు చేయగలరు, బీఆర్ఎస్ వస్తే ఏం చేయగలరు, ఏం చేయలేరు. 3 years అన్నీ ఇంకా వర్స్ట్ అయిపోతుంది. సో వాళ్ళు తెలిసిపోతుంది. పీపుల్ నో దే ఆర్ నాట్ ఫూల్స్. అప్రోచబుల్లా కేసీఆర్ గారు? మీరు పోయి ఇంటర్వ్యూ తీసుకోండి, అసలు ఇస్తే తీసుకుంటాం. దొరకరు. ఆయన దొరకరు. కేటీఆర్ దొరుకుతారు ఇప్పుడు. దాని తర్వాత బంద్. పవర్లో ఉంటే ఇంకా కనిపించరు. దిస్ ఇస్ ద నోటెడ్. సో వీళ్ళు దొరకరు అబ్సల్యూట్లీ. రేవంత్ రెడ్డి గారు దొరుకుతారు. ఈజ్ అ మ్యాన్ అమంగ్ ద మాసెస్. ఈ గోస్ సింగిల్ హ్యాండెడ్లీ ఇన్ టు ద మాసెస్. మొన్న కూడా నేను చదివాను, జూబ్లీ హిల్స్ ఆఫ్టర్ నంబర్ ఆఫ్ మ్యారేజెస్ ఈ స్టాప్ నియర్ ద జూబ్లీ హిల్స్ పార్క్ అండ్ హీ వాజ్ సీయింగ్ ద పార్క్ గెటింగ్ బిల్ట్ అప్. హూ విల్ స్టాప్ లైక్ దట్ అండ్ సీ సెక్యూరిటీ లేకుండా? That is a man has some type of attachment to people. He's come from rock bottom. Okay, KCR Garg also came from rock bottom, but he's got that this thing, ambition. He has to do something. People voted me against a wave. I was nothing. అక్కడి నుంచి నాకు ఈ స్థాయిలో ఇచ్చారంటే నేను ఏదో చేయాల. ఓకే. So I feel that he will be a star campaigner. Definitely. Ravant Reddy Garu will be a star campaigner for Naveen Yadav himself is a brand. That goes without saying. But this will definitely also help. Inka koncham add on. Definitely add on. It will be a brownie points for yeah. But మిగతాయాల ఏమైనా బీజేపీ అమిత్ షా గారు ఎవరు తెలుసండి ఇక్కడ? అమిత్ షా మా పాపం మోడీ అమిత్ షా గారు ఇక్కడ ఏం తెలియదు. దిస్ నో పాయింట్. ఓకే సార్, 2014 నుంచి 2023 వరకు కూడా, మొన్న జరిగిన ఎలక్షన్స్ వరకు కూడా 18, 19 or 20 మెంబర్స్ మాత్రమే కంటెస్ట్ చేశారు సార్. ఈసారి 58 మంది కంటెస్ట్ చేస్తున్నారు. అంటే ఇండిపెండెన్స్ అనుకోండి, కొన్ని రిజిస్టర్ పార్టీస్ అనుకోండి. ఇంత పెద్ద సంఖ్యలో నామినేషన్ వేయడానికి రీజన్ ఏంటిది? ఒకటి సార్, వాటితోని ఓట్స్ చీలిపోతాయి కదా, గెలిపోవటం మీద ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారా? అండి, ఎలక్టోరేట్ చాలా స్మార్ట్ అయిపోయినారు. ఎవరు సీరియస్ క్యాండిడేట్స్, ఎవరు నాన్ సీరియస్ క్యాండిడేట్స్ వాళ్ళు చూస్తారు, కాస్ట్ చూస్తారు. ఓకే, మన సపోజింగ్ ఎక్స్ని ఓడిపోయాలంటే ఆయన కాస్ట్ని 10 పీపుల్ని పెడతారు. అది అంటే ఇది నాట్ ఓట్. వాళ్ళకి అయితే ఏం పడదు కదా అండి, ఎంత పడుతుంది? మొన్న కూడా ఒక ఎక్స్ స్టూడెంట్ వచ్చారు, సార్ మీ సంతకం కావాలా, ఐ వాంట్ టు గో యాజ్ అ క్యాండిడేట్. ఐ సెడ్ నథింగ్ డూయింగ్, నేను ఇయ్యాను. వచ్చారు, ఈ కేమ్. పేరు మర్చిపోయినా. ఐ స్టడీడ్ సో మెనీ ఇయర్స్ బ్యాక్. ఐ సెడ్ ఐ డోంట్ నో యూ, ఐ డోంట్ రిమెంబర్ యూ. యూ ఆర్ నాట్ కమ్ సడన్లీ ఐ వాంట్ టు సైన్ అండ్ గివ్ అన్ అఫిడవిట్ అంటే నేను ఎట్లా ఇస్తాను? బికాజ్ ఒక 10 పీపుల్ కావాలంట లొకాలిటీ, ఇది నాకు కూడా తెలియదు. చూసిన తర్వాత నేను ఇయ్యాను. సో ఇట్లా గుంపులో గోవింద వీళ్ళంతా నాన్ సీరియస్ క్యాండిడేట్స్. వాట్ విల్ దే డూ? పార్టీ లేదు, ఫండ్స్ లేవు, డెవలప్మెంట్ చేస్తారు. దే రిక్వైర్ ఫండ్స్. డెవలప్మెంట్ మనీ ఈజ్ నాట్ ఈజీ టు కమ్ అండి. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కానీ ఈ రోడ్స్ అన్నీ అయిపోతున్నాయి ఫటా. అదే బీఆర్ఎస్ ఉంటే, బీఆర్ఎస్ వాళ్ళ టైంలో 10 years ఇచ్చాము, అది సపోజ్ 5 years కూడా ముందు ఏం చేశారు? ఒక రోడ్ చేయలేదు. ఏదో ఒక ఇది పెడతారు, ఒక ప్లాక్ పెడతారు, ఇనాగ్రేటెడ్ బై దిస్ థింగ్, ఫినిష్డ్, అవుట్.
అంతే అంతే, దట్స్ ఆల్. పనులు మాత్రం జరగవు. ఆ బోర్డు మాత్రం బోర్డు ఇంకా ఉంది అక్కడ మా కాలనీ. పనులు మాత్రం జరగదు. ఏం జరగలేదు. అట్లా ఎన్ని ఉంటాయి సార్? అన్ని గల్లీలో చూస్తే ఉంటాయండి. అన్ని దీంట్లో ఈ బస్తీలో ఆ బస్తీలో పీపుల్ ఆర్ వాచింగ్ అండి. దే ఆర్ నాట్ ఫూల్స్. గార్బేజ్ యార్డ్ అండి మోతీనగర్ దగ్గర, ఎంత హారబుల్. దే బర్న్, అది డైలీ బర్న్ చేస్తుంది. నోబడి 10 yearsలో చెప్పి సాలైపోయింది. వాళ్ళు ఒక్కటి కూడా షిఫ్ట్ చేయలేదు అక్కడి నుంచి. అంత ఆల్ దట్ స్మోక్ ఎవ్రీథింగ్ గోస్ టు ద పాపం విలేజెస్. అక్కడే కాల్స్తారు. ఇది గ్రేవ్ యార్డ్ ఉంది కదా పక్కన, కృష్ణకాంత్ పార్క్ వాజ్ ఇట్స్ అ వెరీ గుడ్ పార్క్, వెరీ బ్యూటిఫుల్ పార్క్. దట్ వాజ్ ఆల్సో లేక్. నిజం చెప్పాలంటే సార్, జనాలు ఏం అద్భుతాలు ఏం కోరుకోవట్లేదు సార్. మీరు చెప్పినట్టుగా రోడ్స్, ఈ డ్రైనేజ్ సిస్టమ్, యాజ్ వెల్ యాజ్ లైట్స్, వాటర్, ఇవే కదా కోరుకునేది. మరి అవి కూడా ఇవ్వకపోతే ఎట్లా సార్? మరి చెప్తానండి, ఇన్ని 2 bedroom హౌస్ కట్టారు కదా అవును అని. బట్ మీరు వెళ్ళండి అక్కడ రోడ్ మీద రామచంద్రపురంలో అన్నీ ఎంటీ ఉన్నాయి. మన ప్రీవియస్ గవర్నమెంట్ కట్టింది. ఎందుకు అలాట్ చేయరో నాకు అర్థం కాదు. అలాటే చేయరు, అన్నీ ఖాళీ. మళ్ళీ దాంట్లో దుమ్ము, ఇది సీలింగ్ పడిపోతా ఉంది. అవి చూపెట్టి ఓట్లు అడుగుతారు, మేము ఇట్లాగే కట్టిస్తాము, ఇట్లా కట్టిస్తాము, మీరు ఓటు వేస్తే ఇస్తాము అంటే మీ మొత్తం ఫ్యామిలీ ఓటు వేస్తే ఇస్తాము. సో దట్ ఈస్ నాట్ ద వే ఇట్ ఇస్. అండ్ police, that time police was more of a ఏమంటారు గోబెల్స్ లాగా అండి. గోబెల్స్ టైంలో ఎవరైనా మాట్లాడితే చాలు, ఫోన్ ట్యాపింగ్ చాలు, పట్టేసి పెట్టేది, కిడ్నాప్ చేసి లోపల పెట్టేది. టుడే ఎక్కడైనా ఉందా అది? టుడే వీఆర్ హ్యాపీ అండ్ బ్రీదింగ్ ఇన్ అ డెమోక్రసీ. అన్నీ మీ పాపం మీడియా వాళ్ళే లోపల పోయారు. టుడే ఒక్క మీడియా అయినా లోపల పోయారా టు టాక్ అగేన్స్ట్ ద గవర్నమెంట్? టెల్ మీ. That was a dictatorship. Today I may be speaking beyond, but I found that to be a dictatorship. It was very bad. Police ante bhayamu, a siren kotte chalu bhayamu. So media people were kidnapped in the main road. A papa ma anchor parent Raguni bananas konetappudu Sunday morning ani etukupoyi 1 week 10 days పెట్టేశారు. ఆ తిలక అయ్యోరు ఇంకో తీన్మార్ మల్లన్న వాళ్ళని. See, that's not the way you run. You can't crush democracy. You see what happened in Nepal? What happened in Nepal? Yeah. You can't crush Bangladesh. You can't crush people's power. You will come back. And this is Generation Z, Andy. Generation Z has different target. Yes, correct. Different target. Yes. We are almost sell by date. Or we are in the millennials. They are still younger. They want different. They want lights, road, this thing, all that. మీ స్టూడెంట్ ఇప్పుడు ఎలక్షన్ లో నిల్చున్నాడు, ఏం చెప్పదలుచుకున్నారు? I wish him all the very best from the bottom of my heart. He is fit for becoming the MLA of this constituency. He'll 100% deliver the goods. And he is a man of sterling character, clean image. Meeta anni social media adi anta bogus. Please adi vinakandi. ఒక్క రోజు కూడా ఎనీ టైం ఎమ్మెల్యే అవుతే నేను ఇంకా బ్లెస్సింగ్స్ కూడా ఒక యంగెస్ట్ మినిస్టర్ అయిపోవాలా క్యాబినెట్లో. హైదరాబాద్ మొత్తం డిస్ట్రిక్ట్స్ నుంచి ఒక్క మినిస్టర్ లేరు కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి. యంగ్ మినిస్టర్ ఇస్తే అక్కడి నుంచి పైకి వస్తారు. గివ్ దెమ్ అ ఛాన్స్ ఇవ్వకుండా మీరు అట్లా చేస్తే ఎట్లా? సో ఐ బ్లెస్ హిమ్ యాజ్ అ టీచర్, యాజ్ అ వెల్ విషర్, యాజ్ అ ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. ఐఎమ్ షూర్ హీ విల్ విన్ దిస్ ఎలక్షన్. And you will come back to me after November 11th. Yes, sure, sir. Okay. Thank you, sir. Thank you so much.